సోదరులందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చే మటుకు కర్నూలు, ఈ రాయచూరు, బళ్ళారి మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ రేట్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది కూడా ముఖ్యంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాస్త గాలి అయితే ఎక్కువగా ఉంది, కాస్త వాయిస్ అయితే కాస్త వాల్యూమ్ అయితే పెంచుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, గాలి ఎక్కువగా ఉందన్నమాట. చలి అయితే తక్కువగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. అలాగే మీ ఏరియాలో కూడా ఎలాగ ఉంటుంది పంట, ఇప్పుడు ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ అయితే చేయని. ఈరోజు 14వ తారీఖు 1వ నెల జనవరి 2025 సంవత్సరం. ఈరోజు అయితే ఏ మార్కెట్లు నట్టం లేదు. ఈరోజు రేపు మళ్ళీ మర్నాటి నుంచి యథావిధిగా రాయచూరు, బళ్ళారి, అలాగే కర్నూలు మార్కెట్ గురించి కూడా వీడియోలు అయితే తీస్తాను. ఈరోజు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11వ తారీఖు వరకు మనకు మార్కెట్లు ఏ విధంగా నడిచినాయి. నిన్న కూడా రాయచూరుకి అయితే మార్కెట్ నడిచింది, కానీ మనకు ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే సండే ఎక్కడన్నా కానీ హాలిడే. మనకి 11వ తారీఖు వచ్చేసి శనివారం వచ్చేసి కర్నూలు మార్కెట్ చూసుకుంటే గిన 7,600, 7,700 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కందులు అయితే గిన. ఇక్కడికి వచ్చేసి మనకు అధిక సంఖ్యలో క్వింటాల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా 20 నుంచి 30,000 క్వింటాల్ వరకు అయితే రావడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ మనకు వారానికి వచ్చేసి ఒక 20,000 క్వింటాల్ నుంచి 30,000 క్వింటాలు డైలీ ఏ మార్కెట్ అన్నా చూసుకోండి ఫుల్ నిండిపోతున్నాయి. ఎందుకంటే ఈసారి కంది ఉద్యానవన పంట కిందగా చాలా మటుకు సాగు చేసినారు. చాలామంది మిర్చి, ఈ ఉల్లి వేసే రైతులు, చాలామంది పప్పు శనగ వేసే రైతులు కూడా చాలా మటుకు వేయడం జరిగిందనమాట ఈసారి కంది పంట. ఈసారి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అనేది కూడా ఇది ఒక సూచన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక రాయచూరు మార్కెట్కి అయితే నిన్న 2,800 క్వింటాల్ అయితే రావడం జరిగింది. అంటే చాలా తక్కువగానే వచ్చింది. ఇక్కడ వచ్చేసి 8,100 అయితే ఒక 500 బస్తాలు అయితే అమ్మడం జరిగింది. మిగతావన్నీ కూడా మనకు 6,000, 6,500, 7,000 టాప్ అని చెప్పుకోవచ్చు నిన్న వచ్చేసి రాయచూరు మార్కెట్. ఇక మనకు చాలా మటుకు నిన్న ఉన్న క్వాలిటీలు మొన్న ఉన్న క్వాలిటీలకి చాలా మటుకు తేడా ఏమిటంటే కింద మనకు శనివారం అయితే అధిక ధరలు కూడా పలికినాయి, పర్లేదు. ఎందుకంటే 8,200 వరకు నడిచింది రాయచూరు మార్కెట్. కర్నూలు వచ్చేసి మనకు 7,800 అట్లా కూడా నడిచినాయి. కర్నూలు కూడా మంచి మార్కెట్, ఎందుకంటే పెద్దది. చాలా మటుకు ఇక్కడికి పప్పు శనగ కూడా తీసుకొచ్చినారు. 5,000 కాటు నుంచి మనకు 5,900, 6,200 వరకు అయితే పడ్డం జరిగింది ఈ పప్పు శనగలు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇంకా కర్నూలులోన చాలా మటుకు తీసుకొని పోతున్నారు, కానీ రేట్లు అయితే పోవటం లేదనమాట. ఇక్కడ కూడా మామూలుగా అయితే మేజర్ రేట్స్ వచ్చేసి మనకు మ్యాచర్ బట్టి పోతున్నాయి అనమాట. ఇక్కడ 4,000 నుంచి స్టార్ట్ అయ్యి 6,000కు, 6,500కి అయితే ఈ తేమ ఎక్కువ శాతం ఉండేటివైతే ఎండ్ అయినాయి అనమాట. ఇక కాస్త కూస్తో డ్రై ఉంటే కన్నా 6,500 నుంచి 7,200 వరకు అయితే నడవడం జరిగింది. చాలా మటుకు డ్రై ఉన్నసరికే 7,500 అంటే మంచి టాప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే గత నెలకు పోల్చుకుంటే ఈ నెలకు వచ్చేపాటికి 1,000 రూపాయల నుంచి 1,500 వరకు అయితే డౌన్ అయిందనమాట. చాలా క్వాలిటీలు అయితే 2,000 వరకు డౌన్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక తెల్లకందులు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7,500 పోతున్నాయి. ఇవి కానీ మొన్న వరకు 8,200 వరకు నడిచినాయి. ఇంకా పప్పు శనగలు అయితే దీంట్లో ఏమీ పెరగడం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అక్కడే కొట్టుమిట్టాడుతుంది 5,700, 800, 900 అని టాప్ చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఈసారి పప్పు శనగల ధరలు అయితే బాగానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కడైనా కానీ చాలా ఏరియాల్లో తక్కువ ఉంది పంట. మనకు ఈ రాజస్థాన్, గుజరాత్ ఏమన్నా వస్తే కినా చూడాల్సిందే అంటున్నారు అనమాట. మనకు ఇంకా మార్చి ఎండింగ్ లోపల తెలిసిపోతుంది అనమాట దీని పరిస్థితి. ఒక 1-2 నెలలు ఉంటే దీన్ని ఒక భౌత్యానికి అయితే తీసుకురావచ్చు అనమాట భవిష్యత్తు అయితే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని స్టాకులు వస్తున్నాయి కాబట్టి రేట్లు పెరిగేది లేనిది అంత తొందరగా మార్జిన్ అయితే వేయలేమన్నమాట. ఇక రాయచూరు మార్కెట్కి వచ్చేపాటికి డైలీ క్వింటాల్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేపాటుకు నిన్న జరిగిందనమాట మార్కెట్. నిన్న 13వ తారీఖు సోమవారం 1వ నెల జనవరి 2025. నిన్న చూసుకున్నట్లయితే 2,800 క్వింటాల్లోన చాలా మటుకు డ్రై తక్కువ ఉండే వచ్చినాయి. డ్రై ఉంటేకి 8,000 వేసినారు, అంతకుమించి ఎక్కడ రేట్స్ అనేవి పడలేవు. బళ్ళారు కూడా అంతే, నిన్న మార్కెట్ సరిగ్గా నడచలేదు, కానీ మొన్న శనివారం నడిచినాయి. శనివారం వచ్చేసి మనకి అక్కడ ఒక్క లాట్ వచ్చేసి 8,200తో వ్యాపారం అయింది. మిగతావన్నీ చాలా మటుకు డౌన్ అయిపోయినాయి. ఎందుకంటే అన్నీ 7,200, 300
ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7,200, 300. అలాగే చాలా మటుకు డ్రై తక్కువ ఉంటే కన్నా 6,500 అయితే నడవడం జరిగిందనమాట. చాలా మటుకు ఇక్కడికి వచ్చేప్పటికి 4,000, 4,200 పోయినవి బ్యాళ్ళు అనమాట, కంది బ్యాళ్ళు అనమాట. ఎందుకంటే చాలా మటుకు పెద్ద మిషన్కి వేసుకొని చిన్న మిషన్కి వేసుకున్న తర్వాత జల్లెడ వేసుకోలేని రైతులు చాలామంది 3,000 కాటి నుంచి కూడా అమ్ముకున్నారు. చాలామంది డ్రై చేసుకొని వచ్చిన బ్యాళ్ళు కూడా చాలా 4,800 అంటే టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు డ్రై లేనివి అంటే మనకు 15 నుంచి మ్యాచరు అట్లా 16 లోపల ఉన్నట్టు కూడా ఫుల్ డ్రై ఉన్నట్టువి 7,200, 7,300 పోతున్నాయి. చాలా మటుకు ఒక 13, 12 మ్యాచ్లు ఉంటే కన్నా 8,000 కాటుకు అయితే 1 లాట్ 2 లాట్లు పోతున్నాయి. అంతేగాని చాలా డౌన్లో ఉన్నాయి. అందరూ ఏసీల వైపు అయితే చూస్తున్నారు రైతులు. అది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషను అన్నీ ఏసీల్లో పెట్టుకుంటే చాలా మంది రైతుకైతే ఇబ్బంది అవుతుందన్నమాట. ఈ కళ్ళల్లో అమ్ముకుంటే మేలా, చాలా మటుకు బయట అమ్ముకుంటే మేలా అని చాలా మటుకు సతమతం అవుతున్నారు అనమాట. ఇక్కడ వ్యాపారస్తులు వచ్చేపట్టుకు వాళ్ళ చేయవాటం వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా మటుకు నెమ్ము శాతం ఎక్కువ ఉందని తక్కువ వేయడం, ఇలాంటి పరిస్థితులు అయితే గడ్డు పరిస్థితులు అయితే రైతు ఎదుర్కోవాల్సిన పని అయితే ఏర్పడింది. ఇక కందులు అయితే ఇప్పుడు చాలా మటుకు 1 నెల 2 నెలలు మనం పెట్టుకున్న తర్వాత చూడాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా ఒక 2 నెలలు 3 నెలలు అయితే పెట్టే అవకాశం అయితే పెట్టుకోండి. చాలా మటుకు 1 నెల పెట్టి అమ్మేద్దామనే రైతులు అయితే పెట్టుకోకండి ఏసీల్లో. ఎందుకంటే చాలా మటుకు ఏసీల ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. 1 నెలకి అయితే మందులు పెట్టిన తర్వాత మీ సరుకుని తీయమన్నా కూడా వాళ్ళు ఏసీ వారు అయితే తీసే పరిస్థితి అయితే లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇక్కడ అధిక సంఖ్యలో అయితే రావడం జరుగుతుంది. ఎక్కడన్నా కానీ కంది పంట అయితే మనకు 3 నుంచి స్టార్టింగ్ అయ్యి 3 క్వింటాల నుంచి 8 క్వింటాల వరకు అయితే ఎండింగ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట ఇదే పరిస్థితి ఏర్పడిందనమాట. ఎందుకంటే చాలా ఏరియాలలో కూడా మనకు 5 క్వింటాల నుంచి 6 క్వింటాలు దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు ఎకరానికి. ఇది కంది పంట సాగుకు అనుకూలం వచ్చేసి మనకు 4 నెలలు అయితే పంట అయితే ఏర్పడిందనమాట. చాలా మటుకు వెనకసారి కటింగ్ చేసే వాళ్ళవి బాగానే ఉన్నాయి. ముందు వేసుకున్న రైతులు అయితే ఈ అధిక వర్షాల వల్ల చాలా మటుకు పూతలు రాలిపోయి ఈ అంటుపురుగు సమస్య ఏర్పడి చాలామంది పంటలను అయితే చాలామంది కోల్పోవడం జరిగిందనమాట. అందుకే వెనకసారి వేసిన రైతులు అయితే బాగా కొడిగా కాసినాయని అయితే చెప్తున్నారనమాట. అది ఎంతవరకు నిజమనేది మార్కెట్లలో చాలామంది రైతులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే ఈ రేట్లు అధికంగా పంట వస్తుంది, ఈ రేట్లు ఎందుకు లేవు అనేది చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు అయితే 7,550 అయితే మద్దతు ధర అయితే పలికిచ్చినారు. కానీ ఎవరు వాళ్ళకున్న మేరకు వాళ్ళకున్న పరిధి మేరకే పట్టుకుంటున్నారు అనేది అయితే ఉంది. కానీ ఎక్కడ ఒక సంచి పెట్టిన కాటా వేసుకేందుకు కూడా లేదు, తూకాలు తీసుకెందుకు కూడా లేదనమాట. ప్రభుత్వాలు కూడా అది కూడా ఆలోచన చేసుకోవాలి మన రైతుల తరపు నుంచి. ఎందుకంటే అధిక సంఖ్యలో పంట వచ్చింది, ఇప్పుడు పంట కొనుగోలు చేసుకోవాలి. 7,500 వేలు తీసుకున్నా కూడా రైతుకైతే మంచి ధర అయితే నేను పేర్కొంటున్నాను. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.